జై మహాకాల్ భైరవ్ హరహర మహాదేవ్. పీడకలల నివారణ యంత్రం. పీడకలలు ఎందుకు వస్తాయి మనకు? ఏదైనా జ్ఞాపకం, ఏదైనా పని మనం చేసినప్పుడు, దాని విధానం మనం గుర్తుపెట్టుకున్నప్పుడు, ఇవాళ ఈ పని చేసేది ఉంది, రేపు ఆ పని చేసేది ఉంది, మనకి ఏదో ఎన్నో విధానాలు ఉంటాయి. ఒక విధానం అని కాదు, మన పనులను బట్టి, మనం చేసే విధానాన్ని బట్టి మన ఆలోచనలు అట్లే ఉంటాయి. మన బుద్ధి కూడా అట్లే నిలబడుకుంటుంటుంది. మన విధి విధానాలు కూడా చెప్పలేము. ఇక అది ఎట్లా తయారవుతుంది అంటే ఆ విధానంగా తయారవుతుంది. మన మనసు ఒక చిత్తం ఎక్కడ మనం నిలబడదు. నువ్వు క్షణ పొరపాట్లు ఎక్కడో తిరిగి వస్తుంది. తిరిగి వచ్చి అది రాత్రి మనం డిస్టర్బ్ చేస్తుంది బాగా. ఎందుకంటే కళల్లో కొంతమంది ఇది రెండు అలానే పోతారు. అలానే ఎందుకంటే అది అట్లా ఆ విధానం, అది దాని విధానమే అంత ఉంటుంది. కొంతమంది తాగినాక విధానం అట్లుంటుంది. కొంతమందికి కళలు, విపరీతమైన కళలు పడతాయి. కొన్ని నిజాలు కూడా అవుతాయి వాళ్ళకు ఆ కళలు. ఎందుకంటే ఎవడో చచ్చిపోతాడు అన్నప్పుడు అది తెల్లారులేసి చూసేవారు కూడా జరిగిపోతాడు. కొందరికి 2 రోజుల ముందే ఇది జరుగుతుంది అని చూపిస్తుంది. ఇది ఎందుకు జరుగుతుంది? కొందరికి దైవంతో కనబడుతుంది, కొందరికి పీడ, కొందరికి కళల రూపంలో పీడ కళలు. ఇక విచిత్రమైన కళలు అవి. ఎక్కడనో ఎవరితోనో ఏమో చేసినట్టు, కొందరు సంభోహనం చేసినట్టు ఈ పీడ కళలు. అది ఒక విధానంగా చెప్పరాదు. ఆ కళ అంత విధానంగా జరుగుతుంది. జరిగినప్పుడు మీరు ఏం చేయాలి? ఇది ఇట్లే జరిగిందనుకో, శరీరంలో ఉన్న తత్వం కూడా దిగిపోతుంటుంది, శక్తి. ఎందుకంటే జరిగిపోతుంటుంది, అంటే క్షణమవుతుంటుంది. నేను చెప్తానే ఉన్నా, మీరు అర్థం చేసుకోండి. మీకు అర్థమయ్యేటట్టే చెప్తాను నేను. ఆ విధానంగా జరుగుతుంది. ఆ పీడకాల అనేది అంత విధి విధానాలు చేస్తుంది. దానికి మీరే చేసుకునేటందుకు మంచి విధానంలో మీకు చెప్తా. మీరు అది చేసుకోండి. భగవంతుణ్ణి, మీకు నమ్మిన దైవం ఏదైతే ఉంటుందో ఆ దైవాన్ని మీరు నమ్ముకొని పని చేసుకుంటే జరుగుతుంది. ఇవాళ నీకు ఏదో ఆపదొచ్చే పోయొచ్చినట్టు కాదు. గుడికి పోతే నీకు ఏదో ఆపద రాగానే గుడికి పోతాం. మీకు ఇలా నాకు 10 కోట్లు రావాలి, 100 కోట్లు రావాలి. ఏడవుతాయి 100 కోట్లు? ఈ రోజులలో 100 కోట్లు ఉన్నది చెడిపోయిందంత ఇక్కడ దక్కడ. నీ కళలు అట్లా జరుగుతుంటాయి. కళలలో ఎన్నో ఇచ్చినట్టు, ఏమో జరిగినట్టు. అవన్నీ ఏం జరగాయి. కష్టపడితే తప్ప ఏది రాదు. కళల్లాగానే పోతుంటుంది జీవితం కూడా. దానికి అనుకుంటూ పోయిన కొద్దీ దాంట్లోనే పోతుంది. దాంట్లోకి వెళ్ళి కొంతమంది మంచిగా అయిన వాళ్ళు కూడా ఉన్నారు. మరి ఏది నమ్మరాకుంటున్నది. ఇది నమ్మొచ్చా, అది నమ్మరాదు. జీవితం నమ్మొచ్చు, కానీ జీవితంలో జరగబోయేది నమ్మరాదు. రేపు ఏదో జరుగుతుందని తెలుసుకున్నాక నువ్వే అది అయిపోతుంటావు. మంచి మంచి విధి విధానాలు ఉన్నాయంట, లేవన్నట్టు ఏం లేదు. కానీ కళలు అనేది పడ్డాక, పీడ కళలు అనేది జరిగేటి మాత్రం నిజాలు. ప్రాణం అలసిపోతుంటుంది. ఎక్కడో ఏమో జరుగుతుందని అనుకుంటుంది. అది ఇంట్లో కూడా జరగవచ్చు, బయట కూడా జరగవచ్చు. ఎందుకంటే శక్తి అటువంటిది. అది శరీరంలో ఉన్న శక్తి పీడ కళలను చూపిస్తుంటుంది. అదే శక్తి, అదే దైవం. ప్రతి విధానం మన శరీరంలోనే ఉంటుంది. తత్వం అంతా తత్వమసి అని అన్నారు. తత్వాన్ని ఎరిగినాకనే, తత్వం గురించి తెలిసినాకనే దాని విధానం తెలుసుకోవాలి. తత్వం అనేది తెలియదు కాబట్టి మనం ఎన్నో రకాల మనం అది చేస్తుంటాం. ఎందుకు ఇవన్నీ బయట పెట్టవలసి వస్తుంది అంటే, ఇంకా మీకు తెలుసు, ప్రతి వీడియోకి చెప్తాను నేను అన్నీ. అందరినీ మోసపోయినట్టు తత్వం ఎక్కడో లేదు, మనిషిలోనే ఉంది. మనిషి శరీరమే ఒక తత్వం, ఆ జీవమే ఒక విధానము, దాంట్లోనే దైవము, దాంట్లోనే అన్ని శక్తి అనేది అన్నీ అన్నదే. పంచభూతాలు బయట ఉన్నాయి, శక్తి అనేది మన దగ్గరనే పంచభూతాలు మన బయటకు విశ్వాస ఉచ్ఛ్వాస 2 రకాల బయటకు వెళ్తుంది, వస్తుంది. ఎందుకంటే నువ్వు ఆలోచన బయటకు పోయినప్పుడు శక్తి వేరే రకంగా అవుతుంది. అదే సైతాన్ అంటారు, దాన్ని దయ్యం అంటారు తెలుగులో, దాన్ని భూతం అంటారు, పిశాచి అంటారు. మళ్ళీ మంచిగా శ్వాస విడిచినప్పుడు నీకు శక్తి అనేది మళ్ళీ ఉత్పన్నం అవుతుంది, మళ్ళీ వేరే రకంగా. నువ్వు ఏదైతే బయటకు ఇడిచినావో అది శక్తి బయటకు వెళ్ళిపోతుంది. ఆ బయటకు వెళ్ళిన శక్తి నీ దాంట్లోకి వెళ్ళిపోయి ఇంకొన్ని పట్టుకుంటుంది. అది శక్తి. దాన్ని కాపాడేది భగవంతుడు.
భోలేనాథ్ ఆయన్ని. ఎందుకంటే శరీరంలో నిన్ను శరీరం ఈ విధానంగా ఉండాలని నీకు శ్వాస వచ్చిందే భగవంతుడు. మట్టి శరీరం ఇది, మట్టిలో కలిసిపోయేది. ఇంకా మనం అనుకుంటాం మట్టిలో మాణిక్యం అనుకుంటాం. మన మాణిక్యమా? మనం చేసే విధానాలు ఏంటో తెలుసుకోవాలి ఒకసారి. అది మాణిక్యం అవుతుందా ఏమవుతుందా అనేది. నేను ఎందుకు నేను ముందుకు చెప్తాను అంటే మీరే ఆలోచించండి. ఇంత మంచిగా చెప్తాను అంటే ఉన్నాయి లేవు అని కాదు, మీరు చేసుకోండి. ప్రతి ఒక్కటి ఉన్నాయి. పీడకలలు అనేది ప్రాణం తీస్తుంది, ప్రాణం పోస్తుంది. జాగ్రత్త పడి దాని విధి విధానాలు తెలుసుకొని చేసుకొని అద్భుతంగా మంచిగా సంసార జీవితాన్ని హ్యాపీగా ముందుకు పోయేటట్టు చూసుకోవాలి. పీడకలలు వస్తున్నాయి కదా, నాకేమవుతుంది ఇంట్లోకి ఇది అవుతుంది అంటే జీవితం పోయేదాకా కూడా తెలియదు. కొందరికి అందులోనే క్షణం అవుతుంది అన్నప్పుడు అర్థం చేసుకో, అలానే పోతుంటుంది. ఇంకా మీరు అలానే పోతుంటుంది. నీకు అర్థం కాదు. ఇట్టే పోయి ఏమవుతుంటే మరణం దాకా తీసుకుపోతుంది. అంత పీడకల అనేది అంత అది. ఎందుకంటే కలగంటావు కదా నువ్వు అన్నీ. ప్రతి ఒక్కటి కలగంట ఎక్కడో పోయి చూపిస్తుంది. అది ఎటువంటిది అయినా చూపిస్తుంది. మంచి అప్సరసను కూడా చూపిస్తుంది నీ కళలలో. మంచి ప్రాణం పోయేది కూడా చూపిస్తుంది. క్షణం పొరపాట్లు ఏం జరుగుతుంది అనేది కూడా చూపిస్తుంది. అది కానీ అవి నువ్వు మర్చిపోతావు. జరిగేది మాత్రం నిజం. ఆ యంత్రం ఈ విధానం కూడా చేసుకోవాలి. ఇవన్నీ ప్రతి విషయం నేను ఇక్కడి కాదు, బయట ఇక్కడ మన దాంట్లో ఈ దాంట్లో ఏదైతుందో తాళపత్రంలో ఏదైతుందో అవే తీసుకొచ్చి మీకు ముందు చూపిస్తాను. మీరు చేసుకోండి. ఈ రెమెడీస్ బాగుంటుంది, చేసుకోండి. మీకు ఆ విధానం కళలు పడ్డోళ్ళకు ఈ విధానంగా చేసుకోండి. దీని అమావాస్య నాడు చేయండి. ఇది పౌర్ణమి అమావాస్యకి పనిచేస్తుంది. మిగతా రోజులలో మీరు చేస్తా అంటే పనిచేయదు. దీనికి రాగిరేకు మీద ఈ యంత్రం తీసుకొని ఈ యంత్రాన్ని మంత్రం అనేది ఉంటుంది. ఆ మంత్రం అనేది మీరు వాట్సాప్లో మీరు పెడితే నేను చెప్తా, చేసుకోండి. దీనికి పసుపు, కుంకుమ, అత్తర్ అంటే సెంటు పెట్టి ఆ యంత్రంలో పెట్టుకొని దీని అమావాస్య పౌర్ణమి నాడు చేసుకోండి. ధూపము, దీపము, నైవేద్యం ఇచ్చి ఎక్కడైనా వేసుకోవచ్చు. చేసుకోండి. అద్భుతమైన రిజల్ట్ ఉంటుంది. మంచిగా మనిషి మళ్ళీ యథావిధి ఉంటుంది. ఎంత తిన్నా అందులోకే పోతుంటుంది. అది అట్లా కూడా తయారు చేస్తుంది. ఎన్నో రకాలు తయారు చేస్తుంది. అది పీడకళ అంటేనే అదొక కళల నటన చూపిస్తుంది. అది ప్రతి ఒక్కటి చూపిస్తుంది. అది పెళ్ళిళ్ళు కాకుండా కూడా చెప్తుంది. దానికి మస్తుకున్నది. దాని జాతకం తిస్తే వెళ్తుంది మొత్తం, పురాణాలు వెళ్తాయి దాంతో. జై మహాకాల్ భైరవ్, హర హర మహాదేవ్. లైక్, షేర్, సబ్స్క్రైబ్.